వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రైతు రుణమాఫీ మాట ఏమిటి? రైతు రుణమాఫీపై క్లారిటీ ఇచ్చిన బట్టి విక్రమార్క. 17 నెలలుగా మా మీద ఏడుస్తూనే ఉన్నారు, ఇంకెన్నాళ్ళు ఏడుస్తారు? వేముల ప్రశాంత్ రెడ్డి వ్యంగ్యం ప్రశ్నలు. తణుకులో స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ తన నియోజకవర్గంలో మొత్తం 51,000 మంది రైతులకు రుణమాఫీ జరగాల్సి ఉంటే కేవలం 20,000 మందికి మాత్రమే రుణాలు మాఫీ అయ్యాయని చెప్పారు. తెలంగాణ అసెంబ్లీలో అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యుల మధ్య వాడీవేడి చర్చ జరుగుతోంది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి సంబంధించిన చర్చలో పాల్గొన్న బీఆర్ఎస్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రభుత్వం చెబుతున్నట్లుగా రాష్ట్రంలో ఎక్కడా పూర్తి రుణమాఫీ కాలేదని అన్నారు. దీనికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్పందిస్తూ తాము పూర్తి స్థాయిలో రుణమాఫీ చేశామని లెక్కలతో సహా వెల్లడిస్తామని చెప్పారు. అధ్యక్ష, సిరిసిల్ల నియోజకవర్గానికి సంబంధించి మేము మీ హయాంలో కేవలం ఒక్క నిమిషం చెప్తాను, నీకు చెప్తా సమాచారం. అధ్యక్ష కేవలం 2018లో 101.76 కోట్ల రూపాయలు మాత్రమే మీరు, అది కూడా ఒక రోజు 2 రోజులు 5 సంవత్సరాలు చేస్తే మేము కేవలం 3 నెలల్లో అధ్యక్ష 175.84 కోట్ల రూపాయలు సిరిసిల్లలో ఇచ్చాం. రుణమాఫీ అంశంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయడంతో కాంగ్రెస్ సభ్యులు ఎదుర్కోవడానికి దిగారు. మీ హయాంలో ఏం చేశారని ప్రశ్నించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ తీరును వేములు ఎద్దేవా చేశారు. మేం ఏం చేశామనేది గతమని, మీరేం చేస్తున్నారో చెబుతుంటే మా మీద ఏడవటం దేనికని ప్రశ్నించారు. మీరు అధికారంలోకి వచ్చి 17 నెలలు పూర్తయిందని, 17 నెలలుగా మా మీద ఏడుస్తూనే ఉన్నారని, ఇంకెన్నాళ్ళు ఏడుస్తారని వ్యంగ్యంగా ప్రశ్నించారు. కాబట్టి నేను మళ్ళొకసారి ఫైనాన్స్ మినిస్టర్ గారికి మనవి చేస్తా ఉన్నా, నా బాల్కొండ నియోజకవర్గంలో 51,000 సుమారుగా ఉంటే 20,000 మందికి అయింది రుణమాఫీ, 30,000 మందికి కాలేదు. ప్లస్ మేము టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు 2 విడతలుగా మేము చేసిన దానికంటే మొన్న మీరు చేసిన రుణమాఫీ అమౌంట్ తక్కువ ఉన్నది. ఇది నంబర్ 2. తణుకులో స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనంతరం ఆ ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి పనులు పరిశీలించారు. అక్టోబర్ 2 నాటికి తణుకు పట్టణంలో 42 పార్కులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు చంద్రబాబు. మీరందరూ కాపురాలు ఇక్కడే ఉంటారా లేదంటే బయట? ఇక్కడే ఉంటారు. ఈ కాలనీ వాళ్ళు ఎంతమంది? 40 మంది. ఇక్కడ 5,400 పాపులేషన్. ఇది మొత్తం ఎంత ఎక్స్టెంట్? ఇది ఫస్ట్ చేసిన లేఅవుట్ లేదండి, హాఫ్ ఏకర్ ఓల్డ్ పార్క్ అండి. అంటే దీని మళ్ళీ ఇంకో పార్క్ లేఅవుట్స్, అదే ఒక చిన్న పార్క్. లేఅవుట్ లోపల ఫస్ట్ రో హౌస్ కాన్సెప్ట్ సార్, వెస్ట్ గోదావరిలో 2005లో మున్సిపాలిటీలో ముందు. ఇప్పుడు దీన్ని ఒక మోడల్గా చేయాలంటే ఏం చేయగలుగుతారు? కమిషనర్ గారు ఏంటా ఏమనుకున్నారు? ఏం ప్లానింగ్ ఏంటి సార్? బాక్స్ టికెట్ ఒకటి పెడదాం అనుకున్నాం సార్. ఎమ్మెల్యే సార్ ఆల్రెడీ ఊర్లో ఇలా 42 లేఅవుట్స్ ఉన్నాయి సార్, అంటే ఎక్కువ డెవలప్మెంట్. 42 లేఅవుట్స్ కి 42 మారిగా పార్కులు ఉన్నాయా? లేవు సార్, అవి ఖాళీ సైట్లు ఉన్నాయి సార్. అంత డెవలప్మెంట్ ఎన్ని ఆక్యుపై అయిపోయినాయి, ఎన్ని ఖాళీగా ఉన్నాయి? 42 ఖాళీగా ఉన్నాయి సార్. మన పొజిషన్లో ఉన్నాయి కానీ జంగల్ మరిగా ఉంది సార్. అలా కాకుండా ఇప్పుడు పిల్లలు ఆడుకోవడానికి బాక్స్ క్రికెట్ అని, కబడ్డీ, ఒక్కొక్క పార్క్ ఒక్కొక్క థీమ్ సార్. కామన్గా పెద్దవాళ్ళందరూ వాక్ చేయడానికి అయితే వాకింగ్ ట్రాక్ ఉంటుంది, పిల్లలకి చిన్నపిల్లలకి వాడుకోవడానికి ప్లే ఏరియా, వేరే బ్యాడ్మింటన్ అట్లాంటి కొన్ని చోట్ల అట్లా ఏర్పాటు చేసి ఒక మిక్స్ సార్. ఒక్కొక్క చోట అక్కడ రిక్వైర్మెంట్ బట్టి. నారాయణ గారు 6 months చేయగలుగుతాయి. 42 6 months. లాస్ట్ గవర్నమెంట్లో వాళ్ళు కూడా ఆ పార్కు నైబర్హుడ్ కాలనీస్ కానీ అసోసియేషన్స్ ఉంటే వాళ్ళనే పెట్టి వాళ్ళ ఆధ్వర్యంలో చేసి వాళ్ళే మెయింటైన్ చేయాలి. అకౌంటబిలిటీ పెట్టి రేటింగ్ కూడా వేద్దాం, వాళ్ళే చేస్తారు. అలాగే బస్ స్టాప్స్, కామన్ ప్లేసెస్ కూడా డెవలప్ చేయడానికి ముందుకు వస్తున్నారు సార్. అది కూడా ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది. వివరంలో అయితే బాగా ముందుకు వచ్చారు సార్ అందరూ. ఇక్కడ కూడా మేము ఇక్కడ ప్రజలు వస్తారు, దాన్ని కొంచెం కాన్సెప్ట్ కరెక్ట్ చేసుకున్నాయి. కార్పొరేట్స్ ఉన్నాయి,
వాళ్ళు కూడా విజయవాడ వస్తారు, కూడా ఇక్కడ ఉన్నాయి. వాళ్ళు వస్తారు, ఈ రెండు పబ్లిక్ కూడా వస్తారులేండి. కార్పొరేట్ వస్తారు, పబ్లిక్ వస్తారు. కరెక్ట్గా చేస్తే బాగానే వస్తారు. లాస్ట్ మన గవర్నమెంట్లో 18 పార్క్స్ చేస్తాం సార్, అవుట్డోర్ జిమ్స్ అవన్నీ పెట్టి, అవన్నీ కూడా మొత్తం ఈసారి 42 స్టార్ట్ చేయండి. దాన్ని ఏం చేయాలో వర్కౌట్ చేయండి. ఒక అక్టోబర్ 2కి 42 చేయండి ఒక మోడల్గా. ఓకే.